సభ. సో నా ఎంటిటీ వచ్చి క్లాషిలా. ఇట్స్ అన్ ఎడ్యూ ప్లాట్ఫామ్. సో బిఫోర్ స్టార్టింగ్ దాట్, వెన్ ఐ టోల్డ్ ది ఐడియా టు మై పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీబడి, సో దే వర్ ఆల్ కోటింగ్ అన్అకాడమీ చూడు, బైజూస్ చూడు, పడిపోయింది మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ గాన్. నౌ యూఆర్ కమింగ్ ఆన్లైన్, సో మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్. హౌ విల్ యూ సస్టైన్, హౌ విల్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? నువ్వు ఇంకేదైనా చూసుకో, ఇంకేదైనా ఆలోచించు. సో దీస్ థింగ్స్ వర్ కమింగ్ అప్. ఇట్ వాస్ వెరీ డిస్కరేజింగ్ బికాస్ దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. ఈ ఇండస్ట్రీలో నేను చాలా ఇయర్స్ ఉన్నాను. ఐ బీన్ సీయింగ్ దిస్ హౌ ఇట్ ఈస్, అండ్ ఆల్సో ఐ హ్యావ్ అన్ ఐడియా. దే సి బేసిక్గా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఏ ఐడియా తీసుకున్నా కూడా యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ ఇట్. పక్కోడికి ఏంటంటే ఇంత నాలెడ్జ్ ఉంటుంది, న్యూస్ పేపర్లోనో టీవీలోనో చదువుతాడు, వాడి ఆ ఎక్స్పీరియన్స్తో మీ మీద వాడు ఒపీనియన్స్ అన్ని పెట్టేస్తుంటాడు. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే యూ షుడ్ బి స్ట్రాంగ్ ఆన్ యువర్ ఐడియా. ఎందుకు ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అవును, ఇందులో ఎంత మార్కెట్ పొటెన్షియల్ ఉందో, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ దట్. ఓకే, మెయిన్ థింగ్ ఇస్ దట్ ఇందాక అమ్మాయి కరెక్ట్గా ఐడియాస్ అందరికీ వస్తాయి, ప్రతి ఒక్కరికి ఐడియాస్ వస్తాయి, చాలా ఐడియాస్ వస్తాయి. నా ఐడియా చాలా తోపు, బ్రహ్మాండం అన్నీ అనుకుంటారు. ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తే వాడు గట్టిగా ఒక 5 క్వశ్చన్లు అడిగితే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వాడికి చాలా వీలంటోడని చాలా మందిని చూసుంటాడు. వాడు స్టార్టింగ్లో ఒక 5 క్వశ్చన్లు అడుగుతాడు అంతే. నాకు తెలియదు సార్, క్లోజ్. బయటకు వస్తాడు, అందరు ఏడిపిస్తారు, ఇంత చేసాం, ఇంత అయింది, ఏమైందని. మెయిన్ థింగ్ ఇస్ దట్ యూ షుడ్ బీ స్ట్రాంగ్ అండ్ ఫర్మ్ ఆన్ వాట్ యూ హ్యావ్. లైక్ మీ ఐడియా అవనివ్వండి, మీ కాన్సెప్ట్ అవనివ్వండి, ఎంతమంది డిస్కరేజ్ చేసినా, సిచ్యువేషన్స్ ఎంత బ్యాడ్గా ఉన్నా, యూ షుడ్ బీ ఫర్మ్ ఆన్ ఇట్. వెన్ ఐ స్టార్టెడ్ ది ఎంటిటీ, సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను, నా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాను, టైం అయిపోతుంది, అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, కోర్స్ లాంచ్ చేయాలి, వీ డెంట్ హ్యావ్ ది అమౌంట్, యువర్ గోయింగ్ లైక్ అంత అయిపోతుంది. మా వాళ్ళు అదే అడుగుతున్నారు, ఏంటి మేడం టైం అయిపోతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేసాం, వీ డోంట్ హ్యావ్ ఎనీ రిసోర్సెస్, వీ హ్యావ్ టు స్టార్ట్ నౌ, లేకపోతే సంవత్సరం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్, అరే ఇంతమంది టీం ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఎలాగా, ఏంటి, డబ్బులు లేవు ప్రాపర్గా, మినిమల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి తీయాలి, ఏం చేయాలి, ఎవరిని అడగాలి. సో యూ షుడ్ బీ స్మార్ట్ ఇనఫ్. సిచ్యువేషన్స్ ఎంత వర్స్ట్గా ఉన్నా కూడా, వర్స్ట్ సినారియోలో కూడా నేను ఎలా సస్టైన్ అయ్యి ప్రోడక్ట్ మార్కెట్లోకి తీసుకొస్తాను అనేది యూ షుడ్ హ్యావ్ దట్ థింగ్. యాక్చువల్లీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. డబ్బులు లేవనో, వాడు హెల్ప్ చేయలేదనో, ఐడియా లేదనో, వాట్ ఎవర్ ఆగొద్దు. ఒకసారి జర్నీ స్టార్ట్ చేసి ఇట్ ఈస్ అ జర్నీ ప్రాపర్గా. మీరు ఆంటర్ప్రెన్యూర్గా ఎప్పుడైతే మీరు అనుకుంటారో, యూ షుడ్ నాట్ స్టాప్ ఎనీవేర్. ఇట్స్ అ జర్నీ, ఇట్ గోస్ ఆన్. హౌ బ్యాడ్ ద సిచ్యువేషన్స్ మే బీ, అది మీరు ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఎక్కడ కూడా ప్యానిక్ అయిపోయినట్టు భయపడు, కాబట్టి బాత్రూంలోకి వెళ్ళి ఫీల్ అవ్వచ్చు, బట్ అందరి ముందు ఎక్స్పోజ్ అవ్వద్దు. అండ్ బీ ఫర్మ్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. నేను యాక్చువల్గా కొంతమంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. సో వాళ్ళు ఏమన్నారంటే, మేము యాంటిక్స్కి సంబంధించి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, యాంటిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసుకుని ఆప్షన్లో మేము మీడియేషన్గా చేస్తా ఉన్నాం. సో వాళ్ళిద్దరిని అడిగాను, ఇది అథెంటిక్ పీసా కాదా అని నువ్వు ఎలా డిటర్మైన్ చేస్తావు? కార్బన్ డేటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ ఉంటాయి కదా బేసిక్, ఎలా డిటర్మైన్ చేస్తావు అంటే ఇద్దరు మొహాలు చూసుకుంటున్నారు. నేను అన్నాను, అరే నేను నార్మల్గా అడుగుతున్నాను రా, నువ్వు బయటకు అవడానికి నేను ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి వాడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనుకో. నేను 4-5 క్వశ్చన్లు అడిగాను. వాళ్ళు హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుని, మేము ఐడియా డ్రాప్ చేస్తున్నాం, వేరే ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. సో అలా కాదు, థింక్ ప్రాపర్గా. ప్రాబ్లమ్ ఏరియాస్, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో గ్యాప్స్ ఉంటాయి, ఐడెంటిఫై దోస్ గ్యాప్స్. ఓకే, ఆ గ్యాప్స్ పైన వర్కౌట్ చేయండి ప్రాపర్గా. సిచ్యువేషన్స్, ఇంకొకటి ఇలాంటి ఎక్స్పోస్ ఉంటాయి, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వస్తారు, కనెక్ట్ అవ్వండి. వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, వాళ్ళు ఇంకెవరితోనో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బీ ఓపెన్, స్పెండ్ చేయండి, మీట్ పీపుల్. మీ ఐడియాని ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి ఎవరికి తీసుకెళ్తారు. కాన్స్టెంట్ థింకింగ్ ఉండాలి. ఐడియా అప్గ్రేడ్, ఓకే నేను ఇక్కడ దాకా చేశాను ఇంతే అనుకోవద్దు, దీనికి బియాండ్ ఇంకా నేను ఏం చేయగలను ఈ ప్రోడక్ట్లోనే, ఇంప్రూవైజేషన్స్కి స్కోప్ ఏంటి, కాన్స్టెంట్గా థింక్ చేస్తుండాలి. ఓకే, ఐ హోప్ ఐఎమ్ క్లియర్ టిల్ నౌ. సో దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ థింగ్స్. మీరు ఒక్కసారి దిగారంటే మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరి టీంలో ఎవరు ఉండాలి, చార్టెడ్ అకౌంటెంట్ ఉండాలి మీకు, తర్వాత ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ ఉండాలి,
మీకు ఆపరేషన్స్కి ఉండాలి, అకౌంటింగ్కి ఉండాలి. అకౌంటింగ్ మెయిన్ యాక్చువల్లీ. ఎక్కడెక్కడ ఎంత స్పెండ్ చేస్తున్నాం, దేనికి స్పెండ్ చేస్తున్నాం, ఎలా స్పెండ్ చేస్తున్నాం. వీలైతే మీ స్నేహితులు ఎవరినన్నా చూసుకోండి. మీది క్లోజ్ 3-4 పీపుల్ చాలు, మ్యాక్స్ 3 పీపుల్ ఐడియల్లీ టు స్టార్ట్ విత్. మీ వాళ్ళే జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒకసారి సక్సెస్ అయ్యాక మీ అందరు పేమెంట్ చేస్తా బాస్ అంటే ఆగే లాగా ఉండే వాళ్ళు ఎవరన్నా చూసుకోండి. ప్రాపర్గా మంచి ఐడియా తీసుకోండి, డెవలప్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఎక్స్పర్ట్స్ని అడగండి. మీ ఇంక్యుబేటర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. సో కాన్స్టెంట్గా మీ ఐడియా పైన థింక్ చేయండి, మార్కెట్లోకి తీసుకురండి, ఎక్సెల్ అవ్వండి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎటువంటి స్టేజ్లో ఆగొద్దు. నాతో చాలామంది అన్నారు, మేడం మా వాడు బిజినెస్ పెట్టారు, 5 కోట్లు పెట్టారు, బిజినెస్ 2-3 months అయింది, మొత్తం అటాక్ అయిపోయింది, అలాంటి వాళ్ళు ఎందుకు ఇన్వెస్టర్స్ ఎందుకు ఇవ్వరండి, అలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు, మా ఐడియాస్ కూడా తోపు కదా, అలాంటి వాళ్ళకి ఇస్తారు చూడండి మొత్తం అమౌంట్ వెళ్ళిపోయింది. ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఓకే, మన ఐడియాకి ఎవడు ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా నేను ఎలా దాన్ని ఇన్వెస్ట్ చేసుకుని మినిమల్ అమౌంట్లో కూడా మార్కెట్లోకి ఎలా తీసుకొస్తాను అనేది యూ హ్యావ్ టు థింక్. ప్రతి ఒక్కరు ఆలోచిస్తే మంచి ఐడియాస్ వస్తాయి. జస్ట్ యూ హ్యావ్ టు థింక్, దట్స్ ఇట్. ఆలోచించండి, మంచి ఐడియాస్ తీసుకురండి, మంచి కాన్సెప్ట్స్తో ముందుకెళ్ళండి, ఎక్సెల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.